హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఇప్పుడు టైం ఎంత 12 కావస్తుంది. ఏ 12 అంటే అర్ధరాత్రి అనమాట. 12-1 కావస్తుంది. ఈ టైంలో ప్యాకింగ్ చేస్తున్నాము. ఏం ప్యాకింగ్ ఏంటి అంటే పిల్లల దగ్గరికి హాస్టల్కి వెళ్ళేది ఉంది. ప్రతి నెల థర్డ్ వీక్ పిల్లల దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళకి నచ్చింది ఇంత చేసుకొని తీసుకొని తినిపించుకొని రావాలన్నమాట. సండే కాల్స్ మాట్లాడతాము. ప్రతి సండే కాల్స్ మాట్లాడతాము. థర్డ్ సండే వెళ్ళి పిల్లల్ని చూసి రావాలన్నమాట. వాళ్ళకి నచ్చింది తినిపించుకొని రావాలి. ప్రతిసారి మా బావ వెళ్ళొస్తున్నానమాట. మంత్లో థర్డ్ వీక్ కదా, అప్పుడు వీలు కాకపోతుండే, మాకు కొంచెం పనిలో ఉండి వెళ్ళలేదు. ఇక్కడ హైదరాబాద్ నుంచి వరంగల్ కాబట్టి కొంచెం వెళ్ళలేకపోతుండే. అక్కడ మీ బావ వాళ్ళు దగ్గరలోనే ఉంటారు, ఒక 1 అవరే అనమాట హాస్టల్కేను ఆ బావ వాళ్ళకి ఇంటికి. సో అందుకని వెళ్ళొస్తుండే, చూసొస్తుండే మాకు వీలు కానప్పుడు. సో హాస్టల్ వేసినప్పటి నుంచి మేము ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు వెళ్ళడము, థర్డ్ వీక్ చూడటానికి వాళ్ళని. సో అంతా ఇంకా వాళ్ళకి కావాల్సినవి స్నాక్స్ అవి ఇప్పటిదాకా తెచ్చుకున్నాము. అవి ప్యాకింగ్ చెయ్యాలి. అన్నీ ఎలా కూర్చున్నాడో చూడు. టైం 12:30 అయిపోయింది. ఈ టైం వల్ల మాట్లాడుతున్నాం. ఫీజుది కొత్త అంటే లిస్ట్ మనం పే చేసిన రిసిప్ట్ అడిగిండు, పంపించిన. మనకి ఏదైతే వాళ్ళు ఫీజు రాసి ఇచ్చారో దానికంటే ఎక్కువ తీసుకుంటారు. కాల్ చేస్తున్నాడు, పడుకున్నట్టు ఉంది. నేను కాల్ చేసేది చూసి మళ్ళీ కాల్ చేస్తున్నాను. హలో హలో ఇద్దరికి సపరేట్ తీసుకోవాలి కాబట్టి ఒక్కొక్కటి సపరేట్ ప్యాకింగ్ చేస్తే మార్నింగ్కి వెళ్ళడానికి అవుతుంది అనమాట. అందుకనే ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నాము. మార్నింగ్ లేవగానే వాళ్ళకి కావాల్సినవి బిర్యానీ అవి అన్నారు, కానీ బిర్యానీ చేయట్లేదు మేము. ఎందుకంటే హోటల్లో వచ్చినంత టేస్ట్ వాళ్ళకు రాదు, పైగా ఇంట్లో చేసినంత నచ్చరు. అంటే ఫస్ట్ మనకు అంత టేస్ట్ రాదని చెప్పుకోవాలి. సో అంత మార్నింగ్ బిర్యానీ షాప్స్ ఉండవు, హోటల్స్ ఉండవు. సో అందుకని బిర్యానీ క్యాన్సల్ అనమాట. బిర్యానీ అక్కడ తీసుకెళ్ళినాం కానీ అస్సలు తినలేకపోయారు, వామిటింగ్ వచ్చినట్లు చేశారనమాట. అక్కడ మనకు తెలియదు కదా. ఇక్కడ హైదరాబాద్లో అయితే మాకు తెలిసిన హోటల్స్ ఉన్నాయి, అక్కడ నుంచి ఏదో ఒకటి మంచిగా తీసుకొని వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు మార్నింగ్ 10 o'clock వరకు అక్కడ ఉండాలి కాబట్టి మేము 6 o'clock ఇక్కడ నుంచి బయలుదేరాలి కాబట్టి ఇక్కడ ఉండదు. మనం ఇంట్లో చేసుకొని వెళ్దామంటే ఆ టేస్ట్ పిల్లలకు నచ్చదు. సో అందుకని నేనేం చేయట్లేదు. చికెను, బగారా రైస్, చపాతీ అలా చేద్దాం అనుకున్నా. చపాతీకి బదులు పరోటా తెచ్చిన. పరోటా కూడా చాలా ఇష్టంగా తింటారు. పరోటా తీసుకొచ్చిన, పరోటా కాల్చాలి. అన్నం బగారా రైస్ ఉండాలి. చికెన్ గ్రేవీ చేయాలి. చికెన్ ఫ్రై ఒకటి చేయాలి. ఫ్రై కూడా అడిగారు అనమాట. చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ, బగారా రైస్ చేయాలి. ఇవి ఒకటి స్నాక్స్ తెచ్చినవన్నీ ఎవరిది వాళ్ళకి సపరేట్ ప్యాకింగ్ చేసేయాలి. మార్నింగ్ అయితే కుదరదు. ఇప్పుడు 12:30, ఇందాక 12:30 అయిపోయింది నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు 1 అవుతుంది. ఇవన్నీ సపరేట్ చేసిన తర్వాత, మార్నింగ్ లేచిన తర్వాత అవన్నీ ప్యాకింగ్ చేసి, వంట కూడా చేసిన తర్వాత, ప్యాకింగ్ చేసిన తర్వాత అది వీడియో చేస్తాను. మొత్తం ఒకసారి వీడియో చూసి కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ అయితే ఇప్పుడు సపరేట్ చేయాలి. ఎందుకు అలా చింపుతున్నామని అంటే అంత పెద్ద ప్యాకింగ్ వాళ్ళు అక్కడ ఇది చేసుకోలేరు కాబట్టి ఒకటే ప్యాకింగ్లో ఎవరిది వాళ్ళకి సపరేట్ పెట్టేస్తున్నాం అన్నమాట. అందులో ఎన్ని ఉన్నాయి అసలు? 8 ఓకే, 8 వస్తున్నాయి. ఒక సైడ్ నిద్ర వస్తుంది. దొరికింది నాకు ఆయుధం. కానీ మ్యారీడ్ గోల్డ్. అయిపోయినాయి. కింద సంచి బ్యాగ్ తీసి
రెండు మూంగాలు పుట్టడానికి కొట్టడానికి వాడు పాప కట్టమిట్ట తినదు, బాబు తింటాడు అనమాట. సో వాడి కోసం కట్టమిట్ట 2 ప్యాకెట్స్ ఇక్కడ వచ్చినాయి కాబట్టి ఇవకి ఆ ప్లేస్లో మూంగ్ దాల్ తీసుకున్నాం. వాడికి కూడా ఒకటి పెట్టాల్సింది. 220 grams weight, 200 grams weight. సఫలా మసాలా ఓట్స్, ఇది మా కోసం అనమాట. టేస్ట్ బాగుంటుంది. చేసిన తర్వాత ఇంత నిమ్మకాయ రసం వేసుకొని తినాలి, సూపర్ ఉంటుంది అనమాట. ఒక 4 ప్యాకెట్స్ తెచ్చుకున్నా. ఎప్పుడో ఒకసారి డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా. ఇలా కిరాణా షాప్లలో అక్కడ ఇక్కడ తెచ్చుకొని అప్పటికప్పుడు తినాలని ఉండదు. డిమార్ట్కి వెళ్ళినప్పుడే గుర్తుకొస్తుంది అనమాట తెచ్చుకోవాలి అని చెప్పేసి ఒక 4 ప్యాకెట్స్ తెచ్చుకుంటారు. పిల్లలు ఉన్నప్పుడు కూడా ఇలాగే తెచ్చుకునేది. సాయంత్రం ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తింటాం అనమాట చేసుకొని. అదే వాటర్ ఇది వచ్చేసి బై 1 get 1 అనమాట. స్నీకర్స్ అసలైంది ఇంకా అవి దాంట్లోనే ఇంకా కూడా ఇది చాలా ఇష్టం వాళ్ళకి. ఆరెంజ్ ఫ్లేవర్ నాకు బాగా ఇష్టం, అసలు బాగా తింటా నేను. నేను తినడం వల్ల వాళ్ళు కూడా టేస్ట్ తెప్పించారు అనమాట. అప్పటి నుంచి వాళ్ళు ఇష్టపడ్డారు. నెక్స్ట్ బాదం కాదు ఒక 2 times తీసుకెళ్ళినాము. 2 times 2 కలిపి సపరేట్ ప్యాక్ చేసి పెట్టిందనమాట. కానీ అందులో బాదం పక్కన పెట్టేసి కాజు ఒక్కటే తినడం అలవాటు అయిపోయింది వాళ్ళకి. కాజు బాగా టేస్ట్ ఉంటుంది, ఎవరికైనా నచ్చుతుంది. బాదం కూడా బలమే, కాజు కూడా బలమే, కానీ టేస్ట్ మాత్రం ఇది కొంచెం ఎక్కువ అనమాట. మా ఇంట్లో అందరికీ ఇష్టం ఉండి ఉండొచ్చు, మా ఇంట్లో మరీ ఎక్కువ ఇది. సో అందుకనే బాదం తీసుకోకుండా ఓన్లీ కాజు ప్యాకెట్ ఒకటే తీసుకున్నాము. ఇది తీసుకోవాలంటే రేట్ ఎక్కువ కాబట్టి మనము అంత పెట్టలేము ఖర్చు, కాబట్టి కొంచెం ఒకటే ప్యాకెట్ తోటి వచ్చేసాం అనమాట. ఇది ఇద్దరికి సపరేట్ చేయాలి. ఇప్పుడు వెయిట్ చేసి ఏం చేయాలి, వెయిట్ చేద్దాం. వెయిట్ చేయడం అంటే ఇట్లా కాదు, మిషన్ మీద పెట్టి అదే అడిగినాను. ఇవి ఏంటంటే ట్యాబ్లెట్స్. ఏం ట్యాబ్లెట్స్ అంటే మార్నింగ్ మనకి బస్ పడదు కాబట్టి వామిటింగ్ ట్యాబ్లెట్స్. ఇది వేసుకొని కానీ బస్ ఎక్కలేను, లేకపోతే కక్కుకుంటా వెళ్ళాలి వస్తుంది. నెక్స్ట్ ఇది ఫ్రై కోసం అని ఫ్రైలో మాత్రమే వేస్తా చికెన్ మసాలా. 2 ప్యాకెట్లు తీసుకున్నా, జస్ట్ ఒకటే వేస్తా. ఇంకోటి ఎక్స్ట్రా తెచ్చుకోండి అనమాట చికెన్ ఫ్రైలోకి. అది నెక్స్ట్ ఇది బై 1 get 1 కాబట్టి ఒక 4 తీసేసుకున్నాము. పిల్లలకి ఒక్కొక్కటి తిన్నా ఇంకా ఒక్కొక్కటి తీసుకెళ్తాం కాబట్టి, లేకపోతే మేము తింటాం ఇద్దరం. ఇది బిల్ తీసుకో. ఇది కవర్స్ అనమాట, ప్యాకింగ్ చేయడానికి, సీల్ చేయడానికి. ఏం ప్యాక్ చేస్తావు చెప్పులు, అది కూడా చూపించేసి. పుట్టిన చెప్పులు ఉన్నాయి. ఇంకోటి పాపవి మొన్ననే చెప్పులు తెగిపోయినాయి అని అంటే, ఇంటి దగ్గర ఉన్నవి అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నవి చెప్పులు పాతవి శాండిల్స్ ఉండనమాట. శాండిల్స్ తోటి మనకు వాష్రూమ్కి వెళ్ళాలన్నా నడవాలన్నా కొంచెం ఇబ్బంది వేసుకోవాలంటే రఫ్ అండ్ టఫ్గా అంటే మనకు స్లిప్పర్స్ అయితే బెటరు. కానీ అప్పటికప్పుడు కొనాలంటే టైం లేక మా బావ ఇంట్లో ఉన్న చెప్పులు తీసుకొని వెళ్ళింది అనమాట. ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి ఇంకా 1 weekలో మేము వెళ్తాం కదా అని చెప్పేసి కొనలేదు, లేకపోతే కొత్తగా తీసుకొని వెళ్ళేవారు. ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాము రఫ్ అండ్ టఫ్ వాడడానికి. ఇవైతే బెటర్. ఇది మూడో జతలు అయితే హాస్టల్కి వెళ్ళిన తర్వాత 3 జతలు స్లిప్పర్సే ఇవే. వాని కూడా మొన్న దిగిపోయినాయి జనవరిలో. అంతగానం ఏం నడుస్తున్నారు అర్థం కావట్లేదు. ఈ ఉన్నప్పుడు ఒక్క జతతో సరిపోతుండే, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోతుండే. వెళ్తే ట్యూషన్, స్కూల్కి వెళ్ళినప్పుడు షూస్ ఉంటుండే, అక్కడ కూడా షూసే, తర్వాత చెప్పులు వేసుకుంటారు. కానీ 3 జతలు అయినాయి అబ్బా. వాడైతే మొన్న 550 రూపాయలు పెట్టి కొనిపించిన స్లిప్పర్స్. పాపకి ఇవి తీసుకున్నాము చెప్పులు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏమంటారు, ఖర్జూర. అమ్మ బాబాయ్
ఖర్జూరా తెలుసు కదా మనకు, ఖర్జూరానే అంటారు కదా ఇది. ఖర్జూరా ఇది ఎంత తీసుకున్నాంటే కిలో 2 kgs తీసుకున్నాము. ఇది కిలో ప్యాకింగ్ ఓపెన్ చేయలేదు, ఇది ఓపెన్ చేసిన నేను కొంచెం ఇద్దరం కలిసి తిన్నాము. ఎందుకంటే వాళ్ళు ఇంత తీసుకెళ్ళలేరు కాబట్టి ఒక ప్యాకింగ్ ఓపెన్ చేయలేదు. ఇద్దరికి ఇప్పుడు సగం సగం సమానంగా వేసేయాలి. అది ఈ కవర్స్ తెచ్చింది దానికోసం అనమాట. మామూలుగా ఇలాంటి కవర్లను వేసి పంపిస్తే అయిపోతుండే, కానీ ఇంక పిల్లలు హాస్టల్లో ఉన్నారు, అక్కడ ఇక్కడ బట్టలకి ఏమైనా పూసుకుంటారేమో ఇది అని చెప్పేసి కొంచెం గమ్లాగా ఉంటుంది కదా అనేసి తీసుకున్నాము. దీంట్లో వేసి పంపించడం అంటే మళ్ళీ తీసుకొని తినేసి మళ్ళీ జిప్ లాక్ లాగా వేసేస్తారు కదా అని చెప్పేసి ఇవి కొనుక్కొచ్చినాము ఇందాక. ఓకే, మళ్ళీ పొద్దున వంట చేసి మళ్ళీ అవి ప్యాకింగ్ చేయాలి. ఎలా చేయాలో ఏంటో అన్నీ బిర్యానీ బాక్సులు ఉన్నాయి, ఆ బాక్సులలో ప్యాక్ చేసి పెట్టేసి ఈ తొందరగా ప్యాకింగ్ అయిపోతే మార్నింగ్ పని వేరే ఉంది. ఇలా ఎక్కువనే ఉంది కదా, ఎందుకు ఇలా తూకం వేసి మరీ ఇస్తున్నారు అని అంటే, ఎక్కువ తక్కువ ఎందుకు, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ పడిపోతుందేమో, ఎందుకు ఇద్దరికి సమానంగా ఇద్దామని చెప్పేసి. పైగా ఇంట్లో ఉంది కాబట్టి, మనకి ఆప్షన్ ఉంది కాబట్టి ఇలా తూకం వేస్తాం అన్నమాట. ఓకేనా, ఒకసారి కూడా వేస్తాం. ½ kg ఇది ½ kg ఉంటే దాన్ని కిలో ఇచ్చిన వాడు ఎంత ఇంకా చాలా ఉన్నాయి కదా ఇంకా ఇంకా ఎట్లా తింటారు అట్లా మూసుకుంటారు, ఎట్లా తింటారు. తింటావా? కట్ చేస్తారు. చేస్తావు $245.
5 గ్రాములు తక్కువ పోపులో దీంట్లో 2 సేపు న్యాయం చేసినాము. పడ్డాయి కింద 2 పడ్డాయి 2 తిన్నాయి. ఆటోమేటిక్గా వేస్తే సమానం అవుతుంది. న్యాయం చేసినాము. నువ్వు న్యాయమే చేయలేదు, నువ్వు తిన్నే లేదులే. అందరే నేనేమంటున్నా, మెంటల్ కవర్లు ఎందుకు పెడుతున్నామంటే ఒకవేళ తినేటప్పుడు ఏమైనా కవర్ కంటినా కూడా లోపల కవర్కి అంటుంది, బయట కవర్ కంటకుండా సేఫ్టీ సైడ్ అన్నమాట. డబుల్ ప్యాకింగ్. కుప్పం వేసేది అయిపోయిందా? ఒకసారి అది 2 వెళ్తుంది. చేసిన కవర్ వేస్తుంది మాట్లాడు. ఏం కాదు, అది తీసుకుంటారు. టైం ఉంటుంది కదా. ఇది వచ్చేసి స్వీట్స్. వాళ్ళకు బాగా ఇష్టం స్వీట్స్. ఎప్పుడు అంటుంటారు స్వీట్ బాక్స్ ఇస్తారా, స్వీట్ బాక్స్ ఇస్తారని. అసలు గుర్తుకొచ్చి ఒక 4-5 రకాలు ప్యాక్ చేయించాను అనమాట. ఇద్దరికి సమానంగా వాళ్ళు తినే స్వీట్స్ మాత్రం ప్యాక్ చేసినాము. ఇదేంటిది ప్యాకింగ్ ఇక్కడ చేసిండ్రు. ఓకే, ఈ స్వీట్ కూడా నా కోసం వచ్చింది. వీటి పేర్లు నాకు తెలియదు. ఇందులో 2 లడ్లు అవుతున్నాయి. ఆ లడ్ల పేరు తెలుసు, మోతీ లడ్డు, ఎల్లో లడ్డు. ఈ లడ్డు ఏమంటారో తెలియదు. ఈ 3 రకాలు పాలకోవాకు సంబంధించినవే టేస్ట్. ఇది కూడా అలాంటిదే. ఇది వచ్చేసి దూద్ పేడ. ఈ స్వీట్ కూడా పాలకోవాకు సంబంధించిందే. తినడం తప్పించి వాటి పేర్లు తెలియదు అనమాట. తినడం అయితే బాగా తెలుసు నాకు. దాని అడ్రస్ పేర్లతో ఏం అవసరం లేదు, టేస్ట్ చాలు కదా. వీటిని కూడా కవర్లు వేసేస్తున్నాం. బిస్కెట్లు ఇట్లా ప్యాక్ చేస్తారు. ఇట్లా వేసి కవర్లు మీద కవర్లు ఇచ్చినాం. వచ్చేది ఇట్లా ఈ సైడ్ వేసి వేస్తారు బయట. పేర్లు రాసాం వీటి మీద కూడా. నాడు ఏమన్నా ఏమన్నా తీసుకుంటున్నాను. కవర్లు వేస్తున్నాం. ఇంత బొత్తుకుంటాడు ఆడుతున్నాడు. కవర్ ఎందుకు వేసినా ఇలా వాడకుండా సేఫ్టీ అని. చింపేటి ఏమన్నా ఉంటే చింపేసాయి. ఇది బ్లాక్ కత్తరే కావాలి. అన్నిట్లో ఎట్లుంటాయినా నాలుగు కాదు. ఇది కూడా కొంచెం పెడతాము. ఇక్కడ నుంచి నాకు అనిపిస్తుంది ఇక్కడ నుంచి అని మా అర్థం చూపిస్తుంది. అది ఎక్కడ పనిచేస్తారు కానీ టైం అవుతుంది. మళ్ళీ మార్నింగ్ లేపాలి చేయాలంటే కాదు.
బ్లాక్ లాగుతుంది కాబట్టి ఏమి ఇలా ఇచ్చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర కత్తర్లు ఇవన్నీ కట్ చేసుకోవడం లేదు కాబట్టి ఏదైతే కట్ చేసి పెడతాను. వాడి షాంపూలు సబ్బులు ఉండే కదా పేస్ట్ మనం తీసి ఒక పక్కకు పెట్టు. ఎవరికైనా కావాలంటే ఇప్పుడు మిక్సర్ లోపలికి కావాలంటే సరేనా? సరే కదా, కానీ నువ్వు ఫాస్ట్గా చేయి కదా. అయిపోయింది పక్కన. ఇది వాడుకోవడం కూడా పెడితే సరుకుతుందే కదా. అడగండి అడిగాడు అది తింటేమో తినమని చెప్పాను. టమాటా తింటా అంటే ఇబ్బంది. ఇది సరిగ్గా బుక్ చేసుకోమని లేకపోతే మొత్తం ఉలిగిపోతాయి డాక్టర్స్. నాకు గుర్తు నేనేం చెప్తాను, నీకు కూడా చెప్తున్నా. అన్ని గుర్తు డాడీ వెంట ఒకటి మర్చిపోతావు. నువ్వు చెప్పినావా నేను చెప్పినావా కూడా పెట్టుకో. ఒకవేళ ఆడేమైనా అవసరం ఉంటుంది పక్కన పెట్టాలి. కానీ ఇట్లా బ్యాగులు సపరేట్ నాకు ఆ కవర్లు ఇస్తే చేసేద్దాం. ఇంక బ్యాగ్ లేదు మామూలు కవర్లు. చిన్నది కదా. అవునా? ఏమనిపిస్తుంది? చూస్తేనే కనిపిస్తుంది కొలతలు వేస్తుంది. ఏదో దాంట్లో పెట్టుకోవచ్చు. దాన్ని చెప్పులు కూడా ఉన్నాయి కదా. ఫస్ట్ పెట్టు. చెప్పులు వద్దా? సైడ్లో పెట్టు. ఇవి బ్యాగ్లో వచ్చేసినాయి. అడిగిపోయినట్టు ఇంకా ఉంటాయి కదా. అది కట్ చేయవచ్చు పక్కన. అదే అట్లా కట్ చేయి. పిల్లల దగ్గరికి వెళ్తున్నామని చెప్పాం కదా హాస్టల్కి. సో వాళ్ళ కోసమని వండామన్నమాట. పరోటా అయితే బయట నుంచి తెచ్చిందే, ఫ్రై చేసి పెట్టారు. తర్వాత గుడ్లు, వైట్ రైస్, తర్వాత కర్రీ, చికెన్ కర్రీ, ఇది చికెన్ ఫ్రై, బగారా రైస్ వండాము. ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేయాలి. ఇవి బాక్స్లలో కర్రీస్ పెడతాము. తర్వాత అన్నం గిన్నె ఒక్కటి మొత్తం ఇలాగ పెట్టుకొని తీసుకెళ్దాం అనుకుంటున్నాం. మరి చూడాలి, లేట్ అయిపోయింది. 6 o'clock వరకు రెడీ అయ్యి వెళ్ళిపోదాం అనుకున్నాము. 8గా వస్తుంది. హాఫ్ అన్ అవర్లో టక రెడీ అయ్యి వెళ్ళిపోవాలన్నమాట. ఓకే బాయ్, మళ్ళీ యాడ్ చేస్తా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కాదా, స్కూల్ పిల్లలు కాదా వీళ్ళు?
ఏ పట్టు